ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గ్రామీణ రక్షిత తాగునీటి పథకంలో జలజీవన్ మిషన్ నిధుల మీద చేస్తున్న సమీక్షలో ఆయనకు భయంకరమైన నిజాలు, అలాగే గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ నిధులను ఎంత దుర్వినియోగం చేశారు అనే లెక్కలు, అసలు పనులు జరగకుండానే క్షేత్రస్థాయిలో ఎంతెంత బిల్లులు పెట్టారు, కేవలం పైప్ లైన్లు వేసి ఎలాంటి తాగునీటి కనెక్షన్లు ఇవ్వకుండానే బిల్లులు పెట్టి వాటిని ఎంత దుర్వినియోగం చేశారు, కేంద్ర పథకాన్ని ఎంత దుర్వినియోగం చేసి ఆ నిధుల్ని జేబులో వేసుకున్నారు అన్న లెక్కలు ఆయన్ని అసలు నిద్రపోనివ్వని విధంగా చేస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ చూడని అవినీతి 4,000 కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు ఎక్కడెక్కడో కనెక్షన్లు ఇచ్చామని దొంగ లెక్కలు చెబుతూ ఆ డబ్బులను జేబులో వేసుకున్న తీరు, అవినీతి చేసిన తీరు విస్మయాన్ని కలిగిస్తుంది. నిజంగా విస్మయమే ఇది. ఎందుకంటే 2019లో మోదీ గారి ప్రభుత్వం రెండోసారి వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రతి ఇంటికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందరికీ అందాలి, తాగునీరు విషయంలో ఏ ఇబ్బంది రాకూడదు అని జలజీవన్ మిషన్ ప్రారంభించారు. ఈ పథకానికి ఈ రాష్ట్రానికి ఇంతే ఇవ్వాలి, ఈ ప్రాంతానికి ఇంతే ఇవ్వాలని లేదు. ఎవరైనా సరే దీనికి అన్లిమిటెడ్, ఈ పథకంలో ఎంత డబ్బులను తీసుకోవచ్చు, రక్షిత మంచినీరు అందించేందుకు గ్రామాలకి పూర్తి స్థాయిలో అందించేలాగా. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మొత్తం ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ కుటుంబాలు 95,44,000గా లెక్కలేశారు. 95,44,000గా 2019 నాటికే ఈ 95,44,000లో 30,14,000 కుటుంబాలకు ఆల్రెడీ తాగునీరు కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన వాటికి మాత్రమే వేయాలి. సో వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో 39,39,000 కుటుంబాలకు 39,39,000 కుటుంబాలకు మేము తాగునీరు అందించాం. జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించాం. దీనికి సంబంధించిన బిల్లులు ఇవి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల సుమారు 35,000 మంది కనెక్షన్లు పూర్తయిపోయినాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 73% పథకం కంప్లీట్ అయిపోయింది. అంటే అందరికీ వాటర్ వస్తుంది, స్వచ్ఛమైన తాగునీరు వచ్చేస్తుంది. 73% గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం అంతా బాగుంది. జలజీవన్ మిషన్ పథకంలో దీనికి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు వీళ్ళు బిల్లులు పెట్టారు. క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితి ఎక్కడా లేదు. రక్షిత మంచినీరు ప్రతి ఇంటికి కుళాయి నీరు, నల్ల ద్వారా ఎంత పరిశుభ్రంగా వస్తుంది. గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇదేం పెద్ద మళ్ళీ దీని గురించి డిబేట్ అక్కర్లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా సరైన మంచినీరు లేదు, ఏ ఇంటికి వెళ్ళినా సరైన మంచినీరు లేని పరిస్థితులే ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ కానీ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కానీ, అలాగే చెరువులు కానీ ఎక్కడ బాగుదేత లేదు, ఎక్కడ రక్షిత మంచినీటి పూర్తి స్థాయిలో అందే పరిస్థితి అయితే అక్కడ లేదు. మరి ఈ లెక్కలు ఎక్కడివి, ఈ డబ్బులు ఏమయ్యాయి అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. జలజీవన్ మిషన్ నిధులను ఎంత దారుణంగా దుర్వినియోగం చేసి, అలాగే అవినీతి చేసి వాళ్ళు కొల్లగొట్టారు, దీనిలో ఎవరి భాగం ఎంత అనే విషయాల మీద ఇప్పుడు పల్స్ సర్వే జరుగుతుంది. పల్స్ సర్వే అంటే ప్రతి గ్రామంలో కూడాను 2019 తర్వాత ఎన్ని కుళాయిలు కనెక్షన్లు ఇచ్చారు, ఏ పనులు జరిగినాయి, ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు. పల్స్ సర్వే ద్వారా అక్కడున్న పరిస్థితిని 13,343 గ్రామాల్లోనూ ఈ పల్స్ సర్వే జరుగుద్ది. పూర్తి స్థాయి నివేదిక వస్తే ఎంత నిధులు దుర్వినియోగమైనాయి, వీళ్ళు చెప్పే దొంగ లెక్కలు ఎంత, గత వైసీపీ ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ని ధనజీవన్ మిషన్గా ఎలా వాడుకున్నారు అనేది బయటికి రానుంది. ఇది వచ్చిన తర్వాత, ఈ లెక్కలు వచ్చిన తర్వాత ఎంత డబ్బు బయటికి పోయింది, దీనికి బాధ్యులు ఎవరు, దీని మీద విచారణ చేయించే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. మొదట గుర్తించింది ఇదే. అసలు పూర్తి స్థాయిలో దీనికి ఒక సర్వే జరిగిన తర్వాత దొంగలు ఎవరు, అసలు ఈ డబ్బులు ఏమయ్యాయి, ఎవరు బాధ్యులు అనే విషయాల మీద పూర్తి స్థాయి సర్వే చేసి ఆ డబ్బును రాబట్టడమా లేకపోతే దోషుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో అయితే జలజీవన్ మిషన్ ధనజీవన్ మిషన్గా అయిపోయింది. వైసీపీ నాయకులకు పూర్తిగా ఈ డబ్బులు తిన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే క్షేత్రస్థాయి పరిస్థితి క్లియర్గా అర్థమైపోతుంది. వీళ్ళేమో 73% అందరికీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాం, 39,39,000 కనెక్షన్లు ఇచ్చామని లెక్కలు చెప్తుంటే, క్షేత్రస్థాయి పరిస్థితులు అసలు నీరే అందని పరిస్థితి చాలా చోట్ల ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా పూర్తిస్థాయి విచారణ జరిపించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష.